Christ. ఇక మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి పాఠము లేక ధ్యానం ప్రారంభిస్తాం. It's a vast subject, cannot be completed with 1 or 2 days. ఇది చాలా విశాలమైన పాఠాలు గనుక 2 రోజులలో దీన్ని ముగింపు చేయాలంటే చాలా కష్టం. Just I want to develop an interest in all of you to prepare yourselves for the Lord's coming. ఈ ప్రభు రాకడ గురించి మీలో శ్రద్ధ కలిగించాలని, ఆశ కలిగించాలని మాత్రమే నేను ప్రయత్నిస్తాను. The events that is happening around us is all indicating that the coming of the Lord is very, very near. మన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని చూచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఎంతో సమీపంగా ఉందని తెలియపరుస్తా ఉన్నాయి. The last promise in the Bible is the coming of the Lord. దేవుని గ్రంథంలో ఆఖరుగా చెప్పబడిన లేక ప్రమాణం చేయబడిన మాట యేసుక్రీస్తు ప్రభు రాకడ. Last prayer and the last promise. ఆఖరు ప్రార్థన, ఆఖరు వాగ్దానము యేసు ప్రభు రాకడ. So Revelation 22 verse 20 we will read. కనుక ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. 20వ వచనం నేను చదువుతున్నాను. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. Surely I come quickly. తప్పక వస్తానని ఆయన చెప్పుచూ ఉన్నాడు. This is the last promise in the Bible. ఆఖరుగా వాగ్దానం చేయబడిన ప్రమాణం ఇది. When John heard that the promise of God, ఎప్పుడైతే యోహాను దేవుని యొక్క ఆ ప్రమాణం విన్నాడో, he made a small prayer. ఆయన ఒక చిన్న ప్రార్థన చేసినాడు. But he said, Amen. ఆమేన్ అని మాత్రమే చెప్తా ఉన్నాడు. Even so, come Lord Jesus. ప్రభువైన యేసు రమ్ము. That is the last and the small prayer in the Bible. ఆఖరుగా పరిశుద్ధ గ్రంథంలో చేయబడిన ప్రార్థన ఇది. And if you look into this chapter 22, ఈ 22వ అధ్యాయాన్ని మనం తిరిగి చూచినప్పుడు at least 3 times repeated that the Jesus is coming again. 3 సార్లు ప్రభువైన యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడని చెప్పబడతా ఉంది. Look at that verse 7. 7వ వచనం చూసుకుందాం చూడండి. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Verse 12. 12వ వచనం చూసుకుందాము. Behold, I come quickly. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. So we see that in this one chapter itself, 3 times the Lord himself is repeating, behold, I come quickly. కనుక ఈ ఒక్క అధ్యాయంలోనే క్రీస్తు ప్రభువు ఇదిగో నేను వచ్చుచూ ఉన్నానని 3 సార్లు చెప్పడం జరుగుతా ఉంది. That is very clearly suggesting that Lord is definitely going to come. కనుక యేసుక్రీస్తు ప్రభు తప్పక రానై ఉన్నాడని మనకు సందేహిస్తా ఉంది. First of all, you should understand Bible is not a religious book. మొదటిగా మనం గ్రహించవలసింది పరిశుద్ధ గ్రంథము ఒక మత సంబంధమైనది కాదు. Lot of religions are there, they have their own books. అనేక మతాలు మన చుట్టూ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన గ్రంథాలు ఉన్నాయి. But Bible is the God's word for all humanity. కానీ ఇది పరిశుద్ధ గ్రంథము దేవుని మాట మానవులందరికీ. God, the creator of the universe, he knows what is going to happen tomorrow. సృష్టికర్త అయిన దేవునికి రేపేమి సంభవించునో ఆయన మాత్రమే తెలుసుకున్నవాడు. So everything is recorded in the Bible. గనుక ఏమి సంభవించునో ఏమి జరగైనదో అదంతయు భద్రపరిచి వ్రాయబడింది. See, most of the thing we know what happened yesterday, but we don't know what will happen tomorrow. నిన్న ఏం జరిగిందో మనకు తెలియవచ్చు కానీ రేపేం జరుగుతుందో మనకు తెలియదు. Before it was happening, all the things are recorded and exactly it is happening. అయితే పరిశుద్ధ గ్రంథంలో రేపేమి జరగబోతాయో అవి జరిగినట్లుగా తేటగా భద్రంగా వ్రాయబడినాయి. We have newspapers gives yesterday's news. మనకు వార్తాపత్రికలు లేక న్యూస్ పేపర్లు తెలుసు, నిన్న ఏం జరిగిందో అవి రాస్తారు వాళ్ళు. I wonder we should have got a paper tomorrow's news. If we get it, we will be excited. Isn't it? What will happen tomorrow? రేపటి వార్త అని ఒకవేళ మనకు న్యూస్ పేపర్లు దొరికితే ఎంత బాగుంటుంది రేపటి సంగతులు. But in the Bible, కానీ పరిశుద్ధ what is గ్రంథంలో going to happen in the world, events are recorded thousands of years before exactly what is going to happen. ప్రపంచములో ఏమి జరగబోతాయో 1000 సంవత్సరాల కంటే ముందే భద్రపరిచి వ్రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో. Thousands of years before the Lord God has said, in the Bible he said that there is a time going to come that everyone will transact, or the
selling and business, selling and buying the things with a number. Without the number, you cannot transact. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వ్రాయబడింది ఏంటంటే జరగబోయేది ఒక రోజు రానుంది. వ్యాపారం చేయు ప్రతి ఒక్కడు ఒక సంఖ్య రాసుకుంటేనే తప్ప వాళ్ళు వ్యాపారం చేయలేరు. Man never imagined of a digital transaction. You know that. ఈలాగున డిజిటల్ సంబంధమైన వ్యాపారాలు జరుగుతాయని మనం And ఊహించలేదు. today we know that you without a number you cannot do anything. Everyone has a number now. ప్రతి ఒక్కరికి నంబర్ ఉంది. ఆ నంబర్ లేకపోతే ఏం వ్యాపారం చేయలేరు. My daddy, when he was living, he never had any number. మా తండ్రులు జీవించినప్పుడు వారికి ఏ నంబర్లు లేవు. But today I have a number. Government knows me by a number. గవర్నమెంట్ వారు నాకు ఒక నంబర్ ఇచ్చినారు. ఆ నంబర్ వాళ్ళకి తెలుసు. Without number, I cannot have a bank account also. ఒక నంబర్ లేకుండా నేను ఏవి ఒక ఇల్లు కూడా కొనలేను. They are done with the number. ఆ నంబర్ తోనే ప్రతిదీ జరగాలి. Bible says that everyone, whether rich or poor, illiterate, everyone will have number. ధనవంతుడే గాని ఒక బీదవాడే గాని చదువుకున్నవాడే గాని చదువు లేని వాడే గాని నంబర్ కలిగి ఉంటే తప్ప ఏం చేయలేవు. Without number, you cannot sell anything. నువ్వు నంబర్ లేకపోతే అమ్మలేవు, కొనలేవు. I hope you understood what I mean. నేనేం చెప్తా ఉన్నాను అర్థం. All of you have a number called Aadhaar number, isn't it? ఏ నంబర్ అంటున్నా నేను? ఆధార్ నంబర్. In the government record, you are known not by your name, but by your number. నీ నామము కంటే నీ పేరు కంటే ఆధార్ నంబర్ గవర్నమెంట్ వారి దగ్గర తేటగా ఉంది. Thousands of years before, Bible says it's going to happen. అయితే వేల సంవత్సరాల ముందే బైబిల్ చెప్పింది ఇలా జరుగుతుంది అని చెప్పి. 15 years ago, when nothing was digital transaction was not there, I was telling that even a bajiwala will transact by digital transactions. 15 సంవత్సరాల ముందా మనం ఎవరం ఎరగము. అసలు ఈ కూరగాయలు అమ్మేటోడు కూడా స్క్రీన్ పెట్టుకొని లేక అది చూపుతా ఉంటాడు. దాంట్లో మీరు కొనవచ్చు. మనం నమ్మలేకపోయినాం. But now you know that even bajiwala have a QR code, isn't it? కూరగాయలు వాళ్ళు ఇంకోటి దగ్గర క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసి అమ్మవచ్చు. Bible has very clearly predicted all these things. అయితే పరిశుద్ధ గ్రంథము దీని వేల సంవత్సరాల ముందే Especially what is happening in Israel, in the Middle East is very, very important. ఇస్రాయెల్లో ఏం జరుగుతా ఉందో దాని గురించిన సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి. You know, Israel is a tiny nation, small nation. ఇస్రాయెల్ చాలా చిన్న దేశం. But God has kept Israel at the center of the earth. అయితే దేవుడు ఈ ఇశ్రాయేలును భూలోకమంతటిలో మధ్యలో కేంద్రంలో ఉంచినాడు. And the size of Israel is like the size of Kerala. You know, Kerala is a small state. కేరళ ఎంత ప్రమాణం కలిగి ఉందో దాని వ్యాకులం ఎంత ఉందో అంతే ఇశ్రాయెల్ కూడా ఉంది. But you know that Israel is surrounded by 22 enemies. Not that they wanted to destroy them. అయితే ఒకటి గ్రహిద్దాం. ఇశ్రాయెల్ చుట్టూ 22 మంది శత్రువులు వారిని నాశనం చేయాలని చుట్టుకొని ఉన్నారు. You know, every day you can see in the newspaper, Iran is saying, destroy Israel, destroy Israel. That's what they are telling. ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాము. ప్రక్కలో ఉండే ఇరాన్ ఇదిగో ఇశ్రాయెల్ ను ధ్వంసం చేయండి, నాశనం చేయండి అంటున్నారు. Iran is very big country. ఇరాన్ చాలా పెద్ద దేశము. Egypt is very big country. ఐగుప్తు ఇంకా పెద్ద దేశం. 22 countries are surrounding this tiny nation. చిన్న దేశాన్ని 22 దేశాలు చుట్టూ ఉన్నాయి. Everybody want to destroy that nation. ప్రతి ఒక్కరు ఆ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. The very existence of the nation of Israel is a proof that Bible is the God's word. కనుక ఇశ్రాయేలు దేశం ఇంకా ఉంది అంటే దేవుని వాక్యము సత్యమైనదని నిరూపింపబడతా ఉంది. Thousands of years, whatever predicted about the nation of Israel happening before our eyes. వేల సంవత్సరాల ముందు ఇశ్రాయేల్ గురించి ప్రవచింపబడిన వాక్యాలు ఇప్పుడు నెరవేర్చబడతా ఉన్నాయి. Bible very clearly told them that if you obey my commandment, I will bless you. దేవుడు తేటగా చెప్పినాడు, మీరు నా ఆజ్ఞలను పాటించేలా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. If you are not obeying my commandment, I will scatter you all over the world. మీరు నా ఆజ్ఞలను అనుసరించక నమ్మకపోయినట్లయితే మీరు లోకమంతటిలో చెదరగొట్టానన్నాడు. 2000 years ago, exactly that is happened. 2000 సంవత్సరాల క్రితం అట్లనే జరిగింది. When the Messiah came, ఆ తర్వాత మెస్సియా వచ్చినాడు. he came to redeem them, to establish his kingdom. ఆయన వచ్చి తన రాజ్యాన్ని స్థిరపరచడానికి చూసినాడు. And Jesus Christ crucified him. అయితే యూదులు దాన్ని గ్రహించక ఆయన సిలువ వేసినారు. You know, today the whole world is celebrating the Good Friday. ఇది మనకు తెలిసినట్టుగా ప్రపంచమంతటా
మంచి శుక్రవారాన్ని లేక How అనుకరిస్తున్నారు. Jesus Christ was crucified on that day. ఎలాగో ప్రభువైన యేసు క్రీస్తు సిలువ వేయబడినారో ఆలోచన The చేస్తున్నారు. Jewish leaders cried loudly, "We don't want him. He is not our king." యూదులు తేటగా అరిచి చెప్పినారు, మాకు వద్దు, ఈయన రాజు కాడు, మేము నమ్మము అన్నారు. They said, "Crucify him, crucify him." సిలువ వేయము అని గట్టిగా అరిచినారు. You know that the cry was there in the recorded in the Bible. వారు అలా చెప్పినట్లు, వారు అరిచినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. One more thing they added to that. దానికి ఇంకోటి చేర్చినారు. They said, "Let his blood come upon us and our children." ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. Exactly that has happened. అదే ఇప్పుడు జరుగుతా ఉంది. You know, for the last 2000 years, 2000 సంవత్సరాలుగా how much the Jewish people suffered. యూదులు ఎంతగా కష్టపడుతూ, Wherever the Jewish people went, they were killed. ఎక్కడికి వెళ్ళినా వారు చంపబడినారు. During the Second World War, you look at that in the history, the Hitler killed 6 million Jewish people. చరిత్రలో రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ 60 లక్షల మందిని చంపినాడు. Since all is very clearly suggests that how the divine judgment came upon the nation, and because of that, other people also destroyed them. ఎందుకంటే వారు వినలేదు గనుక పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లు వారి కష్టాన్ని పొందినారు, నాశనాన్ని పొందినారు. How the Bible prophecies are fulfilled, it is very clearly, if you study that, it is very clear. పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలు ఎలాగూ నెరవేర్చబడతా ఉన్నాయో మనం ఈ గ్రంథాన్ని చదివితే తేటపరచవచ్చు. As I told you, I cannot elaborate everything. నేను చెప్పినట్లుగా దీన్ని విశాలంగా నేను చెప్పలేను. So I want to concentrate only on one subject, that is the coming of the Lord. కనుక ఒక్క పాఠం గురించి, యేసు ప్రభు యొక్క రాకడ గురించి మాత్రమే. That is the blessed hope of the believers. ఇది శుభప్రదమైన నిరీక్షణ. As I told you, from the beginning, Genesis to the Revelation, hundreds of promises of God is there. ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు వందలాదిగా ప్రమాణాలు ఉన్నాయి. Last promise is that he is coming again. ఆఖరు ప్రమాణము, ఆయన వస్తూ ఉన్నాడు. Let me ask you one question. మిమ్మల్ని ఒక ప్రశ్న It వేస్తాను. is an interactive type of a class. Sometimes I have asked questions in between. ప్రశ్నలు వేసి మనం ఒకరితో ఒకరము తెలుసుకుందాం. Basically, I am a teacher, ఉపాధ్యాయుడు and ఉన్నాడు. bad teachers have bad habits also. టీచర్లకు కొన్ని దురలవాట్లు కూడా One ఉంటాయి. of the bad habits that they ask in between questions. వారు చెప్తూ పాఠాల మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తారు. The students, they don't like the questions in between. పిల్లలకు అది ఇష్టం ఉండదు. But unfortunately, I ask questions. కానీ నేను ప్రశ్నలు వేస్తాను. Second bad habit is that they give homework also. అంతేకాక నేను హోంవర్క్ కూడా ఇస్తాను. The children, they don't like homework. హోంవర్క్ చేయాలంటే పిల్లలు. So sometimes I used to give homework, also I ask questions also. కనుక నేను హోంవర్క్ ఇచ్చేవాడిని, అదే సమయంలో ప్రశ్నలు ఇస్తాను. So please listen to me carefully. కనుక మీరు కూడా దయచేసి The వినండి. first, now, as I told you, the last promise is the coming of the Lord Jesus నేను Christ. చెప్పినట్లుగా ఆఖరు ప్రమాణము ప్రభువైన యేసు, ఆయన రాకడ, ఆయన వస్తున్నాడు. Now let me ask you, what was the first promise in the Bible? ఇప్పుడు నేను అడుగుతాను, పరిశుద్ధ గ్రంథంలో మొదటి ప్రమాణం ఏంటి? మరి First promise. మొదటి ప్రమాణం We read about that in Genesis chapter 3 verse 15. అది ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. That is the first promise mentioned in the Bible. అది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మొదటి వాగ్దానం లేక ప్రమాణం. You look at that verse, says that the seed of the women. స్త్రీ సంతానము అని అక్కడ చెప్పబడుతుంది. The seed of the women shall bruise the head of the serpent. That is the promise that God has given. అక్కడ చెప్పబడిన మాట సర్పం యొక్క తలను చితగొట్టది. A redeemer will come. Jesus is coming. That is what it means. విమోచకుడు వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు రానై ఉన్నాడు. We are all the seed of men. We are not the seed of women. మనం అందరము పురుషుల సంతానం. But there's only one person who is seed of the women, that is Jesus Christ. కానీ ఒక్కడే మన ప్రభువైన యేసుక్రీస్తు స్త్రీ సంతానం. He is born of a virgin. ఆయన కన్యక గర్భమున We పుట్టి. were all the seed of men. That is what the Bible says. పరిశుద్ధ గ్రంథానుసారంగా మనం అందరము So పురుషుల the యొక్క promise of seed of the women is the first promise in the Bible. కనుక మొదటి ప్రమాణం లేక వాగ్దానం
స్త్రీ సంతానం గురించి And we see that regarding the first coming of Lord Jesus Christ, so many prophecies are mentioned in the Old Testament. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి పాత నిబంధనలో అనేక పర్యాలు చెప్పబడి. And if you look carefully, everything is fulfilled literally in the history. అంతేకాక చెప్పబడిన ప్రతి ప్రవచనము తేటగా నిష్కల్మషంగా I know all of you know about Psalm 22, Isaiah 53, everything. How Jesus Christ died on the cross of Calvary. కీర్తన గ్రంథం 22వ అధ్యాయమేమి, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయమే యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఎలాగ మరణించినాడో మనకందరికీ తెలుసు. Before the Psalm 22, we read that his death is described. My God, why thou hast forsaken me? ఆయన వచ్చి చనిపోకంటే ముందుగానే 22వ కీర్తనలో నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి అని చూస్తున్నాను. We know that of Calvary same he uttered, my God, why thou hast forsaken me? అదే కేక ఆయన కలువరిలో నా దేవా నన్ను నేల విడనాడితివి అని ఆయన. Everything recorded about his first coming is exactly happened. ఆయన మొదటి రాకడ గురించి ఏవేవి చెప్పబడినవో అవి ఉన్నట్టుగానే నెరవేరినాయి. His first coming was declared by one angel. ఆయన రాకడ మొదటి దేవత దేవుని దూతను Gabriel appeared to Mary and said about the coming of the Lord. ప్రభువైన క్రీస్తుని గురించి గబ్రియేలు దూత వచ్చి చెప్తూ ఉన్నాడు. Regarding the second coming, కానీ రెండవ రాకడ గురించి we read about the two angels coming and telling him that just definitely one who is ascended into heaven, same way he is going to come again. అయితే ఆయన రెండవ రాకడ గురించి ఇద్దరు దేవదూతలు చెప్తున్నాడు, ఎలాగో ఆయన ఆరోహణ ఆకాశంలోకి వెళ్ళినాడో అలాగే ఆయన వస్తాడు అని. So definitely the Lord is going to come. కనుక తప్పక ప్రభు రానై ఉన్నాడు. Second also will happen. మొదటి రాకడ నెరవేరింది గనక రెండవ రాకడ మరి తప్పగా నెరవేరుతుంది. Many of the believers, they don't have much idea about the second coming. అనేక విశ్వాసులకు రెండవ రాకడ గురించిన అవగాహన తెరచుకోలేదు. There are a lot of confusion is there among the believers. విశ్వాసులలో అనేక అనుమానాలు ఉన్నాయి దీని గురించి. As I told you, last chapter, Revelation 22, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో times it is repeated. It is very definite that is going to come. ఆయన తప్పక వస్తాడని ముమ్మారు చెప్పబడింది. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Sometimes when I read that chapter, I always remember a story. ఇది చదివినప్పుడల్లా నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది. 3 times said, behold, I come quickly. 3 సార్లు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. One day there was a preacher like me. He was preaching. నా వంటి ప్రసంగికుడు ఇలాగే బోధిస్తూ And ఉండగా he was preaching about the second coming. ఆయన రెండవ రాకడ గురించి చెప్తా ఉండగా And while he was preaching, he so want to emphasize about the Lord's coming. He said, behold, I come quickly. ఆయన తేటగా నొక్కి చెప్పాలని ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. So 3 times he said, behold, I come quickly. త్వరగా వచ్చుచున్నాను నొక్కి చెప్పినాడు. Because of his force and all, the way he was talking, the podium which he was standing, it fell down him. ఆయన నొక్కి అంత గట్టిగా చెప్పడంలో ఏదైతే ఆయన ముందర పులిపీట పెట్టబడి కింద పడింది. And it fell down, and one elderly sister was sitting there. ఒక పెద్ద తల్లి అక్కడనే కూర్చొని ఉంది, ఆమె మీద పడ్డారు. And it hit her. ఆమె దెబ్బ తగిలింది. He ran and said, sorry sister. ఆమె వెళ్ళి సహోదరి క్షమించు అన్నాడు. The sister said, you need not to say sorry. సహోదరి అన్నది, అయ్యా నువ్వు క్షమాపణ అడగలేదు, It is my mistake. నా తప్పు. You said 3 times, behold, I come quickly. నువ్వు ముమ్మారు చెప్పినావు ఇదిగో నేను త్వరగా వస్తా ఉన్నాను. I should have put it at that place. నేను ఇక్కడ నుండి పక్కకు పోయి ఉండాల్సింది. It is my mistake. ఇది నా తప్పు అన్నదాన్ని. Actually, she thought that the preacher is coming. ఆమె అనుకున్నది బోధిస్తూ ఉన్నవాడే వస్తాడా ఏంటి. Preacher spoke about the Lord's coming. కానీ బోధకుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ గురించి నొక్కి చెప్పినాడు. Many a time related with the Lord's coming, such type of misunderstandings are there. ఆ ప్రకారమే అనేక పర్యాయాలు ప్రభు అయిన యేసు రాకడ గురించిన సంగతులు చాలా మందికి తేటగా అర్థం కావు. This morning I want to clear some of the doubts about that. దాని గురించిన సందేహాలు ఈ ఉదయాన కొన్ని తీర్చాలి. Then we will go into the details. ఆ తర్వాత మనం లోతుగా వెళ్దాం. First of all, you should understand. మొదటిగా మనం గ్రహించాల్సింది, Please note down, there are 2 stages or 2 phases of the Lord's coming.
యేసుక్రీస్తు ప్రభు రాకడలో 2 మెట్లున్నాయి లేక 2 ఎత్తులున్నాయి. Number one మొదటిది is the rapture call. అది పైకెత్తబడుట లేక ర్యాప్చర్ అని పిలుస్తారు. That means the taking away of the church. సంఘాన్ని పైకెత్తుట. After that, ఆ తర్వాత after 7 years, 7 సంవత్సరాల the Lord will leave. ఆయన ఒలీవ కొండ మీదకి దిగి వస్తాడు. That is called the glorious appearance. అది మహిమతో కనబరుచుకునే సమయం. Both are included in the second coming. ఈ 2 సంగతులు కూడా రెండవ రాకడలో ఇమిడి ఉన్నాయి. Say, please, the rapture is the coming of the Lord Jesus Christ ఆ ర్యాప్చర్ లేక పైకెత్తబడుట అనేది ప్రభువైన యేసుక్రీస్తు రాకడే. in connection with the church. అది సంఘంకు సంబంధించిన అది మొదటి మెట్టు. It is not a public event. అది అందరికి చెందినది కాదు. It is a private event. అది ప్రత్యేకమైన సంఘటన. After 7 years, 7 సంవత్సరాల తర్వాత ఆయన మహిమతోనూ చాలా గౌరవంతోనూ ఆయన వస్తూ and ఉన్నాడు. that is a glorious coming. దాన్ని మహిమతో వచ్చే సంఘటన. That is, he is coming for the nation of Israel. ఇశ్రాయేలు దేశం కొరకై వచ్చే ఆయన రాకడ. Many of the believers are confused between these two. అనేక విశ్వాసులకు ఈ రెంటిలో ఉన్న భేదము లేక వ్యత్యాసం. So, first of all, to remove your confusion and make it clear to you that these two events are separate. మొదటిగా మీలో ఈ సందేహం ఉండకుండా ఈ 2 మెట్లు వేరు ఒకే రాకడలో అని తేటపరచగలుగుతుంది. Both the last chapters of New Testament as well as the Old Testament speaks about the Lord's coming. పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనలోని ఆఖరి 2 అధ్యాయాలు, పాత నిబంధనలోని ఆఖరి 2 అధ్యాయాలు ఆయన రాకడ గురించి, రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. Now, look at that last chapter, that is Revelation 22, verse 16. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే There, the coming of the Lord is mentioned there. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ గురించి చెప్పబడింది. And there it is mentioned that Jesus is coming like the bright and morning star. అక్కడ ఆయన వేకు చుక్క లెక్క వస్తూ ఉన్నాడని చెప్పబడింది. So the coming of the Lord Jesus Christ is concluding here in the New Testament like the bright and morning star. వేకువ చుక్కతో పోల్చి ఆయన రాకడ గురించి చెప్పబడింది. You know, the bright and morning star is visible every day it comes. సారీ చిన్న బుక్ You used to tell me some obstructions always come in this topic. They are unable to hear my voice. Falling down. Okay, let us see. Okay. Fine. So whenever we speak about the revelation and the second coming and all, always disturbances are there. ప్రకటన గురించి గాని రెండవ రాకడ గురించి గాని ఏమి మాట్లాడినా ఏదో ఒక అభ్యంతరం తప్పకుండా. Satan doesn't want the believers to know about it. సాతాను విశ్వాసం దీన్ని తేటగా గ్రహించాలని Especially whenever I talk about revelation, definitely there will be a problem. I have experienced that. ప్రకటన గ్రంథం గురించి ఎప్పుడు నేను మాట్లాడగోరినా ఏదో ఒక అభ్యంతరం ఉంటుంది. And you know, the Satan will say, don't read that book, it's very difficult. అంతేగాక సాతానుడు చెప్తాడు ఈ పుస్తకం చాలా కష్టం కనుక మీరు So many believers, they don't read the revelation. When they come to revelation, they stop it. గనుక ఈ ప్రకటనకు వచ్చిన వెంటనే అనేక విశ్వాసులు ఆఫ్ చేస్తారు. But here in this book, it is mentioned that Jesus is coming again. కానీ ఇక్కడ తేటగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వస్తూ Now, the last chapter saying Jesus is coming like a bright and morning star. ఆయన ప్రకాశమానమైన వేకొచ్చుకగా వస్తూ ఉన్నాడని చెప్పబడతా ఉంది. Every day the bright and morning star is appearing. ప్రతి రోజు
వేకువ చుక్క కనపడతాయి. But let me ask you, how many of you have seen bright and morning star? ఎందరూ ఉదయాన్నే వేకువ చుక్కను చూసిన వారు? Anybody? Bright and morning star. Yeah, brother had seen. ఈ ప్రకాశమైన వేకువ చుక్కను చూసిన వారు Anyone? ఉన్నారా? How Okay, many of you have seen? వా- Only few hands here and there is appearing ఇక్కడ bright and కొందరు చేతులు ఎత్తుతా ఉన్నారు. every day it is coming. ఉదయాన్ని తప్పక వస్తుంది, Then why you can't see that? తప్పక చూడవచ్చు. Because you are sleeping at that time. మనం నిద్రపోతా ఉంటాం కనుక చూడలేదు. To see the bright and morning star, you have to get up early morning, 4 o'clock, 5 o'clock. వేకువ చుక్కను చూడాలి అంటే 4 లేక 5 గంటల ముందుగానే లేచి దాన్ని చూడాలి. If you are willing to start early, get up early morning, then only you will see. ఉదయాన్నే లేసే ఆశ ఉంటే అప్పుడు మీరు చూడగలరు. Or in other words, లేక bright and morning star is visible only those who are awake. ప్రకాశమైన వేకువ చుక్క ఎవరైతే లేచి మెలుకొని ఉంటారో వారికే కనపడదు. Those who are sleeping, they cannot see that. నిద్రపోతా ఉంటే కనపడదు. So you try at least the next day, tomorrow, day after, try to see the bright and morning star. రేపు ఎల్లుండో కనీసమైన చూడండి. Jesus is coming like the bright and morning star. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు. Because the church is waiting and watching for the coming. సంఘము యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తా ఉంది. For the New Testament believers, Jesus is coming like the bright and morning star. క్రొత్త నిబంధన విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రకాశమానమైన వేకువ చుక్క వలె వస్తూ It is not a public event. ఇది అందరికీ చూడవచ్చేది It కాదు, is a private event. ప్రత్యేక సంఘటన. Fine morning, one day, thousands of people will be missing from the world. అనేక వేల మంది ఈ ప్రపంచంలో కనబడకుండా పోతారు. All the believers will be disappearing. విశ్వాసులు ఎత్తబడతారు. The world will wonder what happened. So many are missing. ఏ అందరూ ఆశ్చర్యపోతారు, ఏమైంది వీరికి? They say our neighbor is missing. So many missing complaints are there. వాడు లేడు, చాలా మంది పోయినారు, కంప్లైంట్ చేస్తారు. The world will be wondering what happened. Thousands of people are missing. ప్రపంచమంతటా ఏమి జరిగను అన్నట్లుగా ఆశ్చర్యపోతా ఉంటారు. That is called rapture. అదే పైకి ఎత్తబడు. We are waiting for the rapture. The Lord is coming and He is taking away. మనం కూడా ఆ పై ఎత్తబడుటకు ఎదురు చూస్తూ ఉన్నాం. So the Jesus is coming for the church. That is called rapture. యేసు ప్రభు సంఘం కొరకు వస్తూ ఉన్నాడే, అదే రాప్చర్ లేక ఎత్తబడే సమయం. No disappearance అయితే మహిమతో వచ్చి ఆయన take place after 7 years of rapture. అయితే ఆ రాప్చర్ లేక ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల Jesus is coming on the Mount of Olives. ఒలీవ కొండ మీదకి ఆయన దిగి He is వస్తాడు. going gloriously. ఆయన మహిమతో వస్తాడు. See, ప్రపంచమంతా ఆయన చూస్తాడు. look at the last chapter of the book of Malachi. మలాకి గ్రంథంలో ఆఖరి అధ్యాయం చూద్దాము. Chapter 4 verse 2, we read about the coming of the Lord is mentioned. 4వ అధ్యాయంలో ప్రభువైన యేసు యొక్క రాకడ గురించి అక్కడ మనం చూస్తాము. Yeah, please read that. Malachi chapter 4 verse 2. 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. Yes. There, how it is mentioned. చదువుతూ ఉన్నాను. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, Yeah. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన That is enough. Look at that. It is mentioned that He is going to come like a son of righteousness. నీతి సూర్యుని వలె ఆయన రానయ్యున్నాడు. See, in the New Testament says that bright and morning star, క్రొత్త నిబంధనలు అయితే ప్రకాశమానమైన వేకువ చుక్క అని but చెప్పబడ్డాడు. the Old Testament says that He is going to come like the son of righteousness. నీతి సూర్యుడు అని చెప్పబడతా ఉంది. I think all of you have seen sun, isn't it? మనం అందరం సూర్యుడు చూస్తున్నాం. Is there anyone who has not seen the sun? సూర్యుడు చూడవని ఎవరైనా ఉన్నారా? Even if you 9 o'clock, 10 o'clock, 11 o'clock, you go out, you will see the sun. 9, 10, 11 బయటికి పోతే సూర్యుడు కనపడతాడు. Sun is visible to all. So the Lord is coming for the nation of Israel, for the Old Testament says, like a sun. కనుక ఇశ్రాయేలు జనాంగానికి పాత నిబంధనలో సూర్యుడు వలె వారికి అందరికీ కనపడతాడు. So you please see the difference between the rapture and the glorious appearance. కనుక ఇప్పుడు అర్థమవుతా ఉందా? ఎత్తబడి సంఘం కొరకు ఎత్తబడేది ఆ రాకడలో, ఈ యూదుల కొరకు వచ్చిన ఒలీవ కొండ మీదకి వచ్చే రాకడలో భేదం ఏంటి? So we see the difference. One is like a private event. Nobody can see that. Only believers will understand.
మొదటి దాంట్లో ఆ పైకెత్తబడడంలో ఒట్టి విశ్వాసులు మాత్రమే చూస్తారు, వేరే ఎవరు చూడలేరు. But the glorious appearance, everyone will see. మహిమతో ఆయన దిగి వచ్చినప్పుడు అందరూ చూస్తారు, ప్రపంచమంతా The చూస్తారు, whole see. ప్రపంచమంతా చూస్తారు. He is like a sun of righteousness. ఆయన నీతి సూర్యుడు. If I say, I can tell little more, one more step ahead, I will say that the glorious appearance is going to be a live telecasting. ఇంకోటి మీతో చెప్తాను, ఈ ఆయన నీతి సూర్యుని వల్ల వచ్చేది అంతటా ప్రపంచం అంతటా టెలివిజన్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. Oh, no, brother, so where is the Bible? It is mentioned about television and live telecasting, brother. పరిశుద్ధ గ్రంథంలో అనుకోవచ్చు టెలివిజన్ లో టెలికాస్ట్ ఎక్కడ ఉన్నాయి అని. Turn with me the Bible, I will show you. చూద్దాం బైబిల్లో. Bible very clearly says the glorious appearance is going to be a live telecasting. పరిశుద్ధ గ్రంథంలో తేటగా ఆయన వచ్చే మహిమ, ఆ రాకడ అందరూ చూస్తారు. Matthew chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం. Come to the Matthew chapter 24 verse 29 and 30. 24వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుకుందాము. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రములను రొమ్ము కొట్టుకుందు. Yeah, the Son of Man will appear with the power and great glory. That's called glorious appearance. ఆయన ప్రభావంతోను మహిమతోను వస్తానని చదివినాము. అదే మహిమతో వచ్చే రాకడ. Now, when it is going to happen, please note down. మీరు రాసుకోండి. Verse 29 says, immediately after the tribulation of those days. 29వ వచనంలో రాసింది ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే. Very clear, after the great tribulation, after the 7 years of tribulation, at the end, this glorious appearance will take place. 7 సంవత్సరాల శ్రమ దినాలు ముగిసిన వెంటనే ఈ ప్రభావంతో మహిమతో వచ్చే ప్రభు రాక. When you study the scripture, you understand during that time, the world war is taking place on this earth. దీన్ని మనం తేటగా చదివితే దాని అర్థం ఏమిటి? ప్రపంచ యుద్ధము భూమి మీద జరుగుతూ ఉంటది. There's a war going to come, and the Bible says, ఆఖరు ప్రపంచ యుద్ధాన్ని గురించి అర్మగెద్దోన్ అని చెప్పబడింది పరిశుద్ధ గ్రంథం. You know, nowadays the modern warfare is not only limited on the surface of the earth, it can also coming from the space. మనకు తెలుసు ఈ దినాలలో యుద్ధాలు ఒట్టి భూమి మీద నుంచి వాడే ఆ గన్లతో కాదు, కానీ ఆకాశంలో కూడా తిరిగే వాటితో వాళ్ళు నాశనం చేసుకోగలరు. People say as a star war, you know, you might have heard about star war. నక్షత్ర యుద్ధాలని కూడా మనం స్టార్ That is the next war, the final world war called Armageddon is going to be a star war. ఈ ఆర్మగెద్దోన్ అనే ఆఖరు ప్రపంచ యుద్ధము ఈ స్టార్ వార్ వలె ఆకాశంలోనే జరుగుతాయి. See, at during that time, the last day of Armageddon, Jesus will come on the Mount of Olives. ఆ యుద్ధంలో ఆఖరి దినాన ప్రభువైన యేసుక్రీస్తు ఒలీవ కొండ మీద దిగి వస్తాడు. Look at that. This mentioned that those days the sun will be darkened and the moon shall not give its light. అచ్యుత 29వ వచనంలో సూర్యుడు లేక చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు శాంతిని ఇయ్యడు. And the stars shall fall from heaven and the powers of heaven shall be shaken. That is what the star war means. ఆకాశం నుండి నక్షత్రము రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అదే స్టార్ వార్. So at the time of this Armageddon, the last day of Armageddon, Jesus is coming to redeem the nation of Israel. అందుకనే ఆ అర్మగెద్దోన్ అనే ప్రపంచ యుద్ధంలో ఆఖరి దినాన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వస్తూ ఉన్నాడు? తన ప్రజలైన యూదులను విమోచించడానికి. Nations will surround Israel. అన్ని దేశాల వారు ఇశ్రాయేలును చుట్టుముట్టారు. They say that this Israel is the cause for all the problem in the world. మాకందరికి ప్రపంచంలో సమస్యలు ఈ ఇశ్రాయేల్ వల్లనే అంటున్నారు. So they wanted to destroy Israel. ఇశ్రాయేలు నాశనం చేయాలని Israel. తుడిచివేయాలని చూస్తారు. So from all the four sides the nations will gather. కనుక నలు దిశల నుండి దేశాలు వారిని చుట్టుముట్టారు. The city of Jerusalem. వారు ఇశ్రాయేల్ దేశాన్ని
చుట్టుకుంటారు. And they will, at that time, Jewish people will cry to the Lord. అప్పుడు యూదులు దేవునికి మొరపెట్టుకుంటారు. They will cry, "Oh Messiah, Christ, come and save us." మెస్సియా త్వరగా వచ్చి మమ్మల్ని రక్షించమయ్యా. Cry. ఎప్పుడైతే వారు అలా At రాత్రి that time, Jesus will come in the midst of them. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి వారిని He will come in glory and majesty, ఆయన ప్రభావంతోనూ మహిమతోనూ వస్తాడు. and they will look unto him. వారు ఆయన చూస్తారు. And at that time, they will see the mark in his body. ఆయన చేతులలో ఆ గుర్తును చూస్తారు. They will see the mark in his eye. ఆయన ప్రక్కలో ఆ గుర్తు చూస్తారు. And they will wonder, "Oh, I never knew you are the Messiah." నా మెస్సియావు. Or Jesus of Nazareth, worship him, and they will accept him as their Messiah. యేసు అని ఆయన ఆరాధిస్తారు, ఆయనను ప్రశంసిస్తారు. In the book of Zechariah, it is very clearly mentioned, they will look unto him whom they have pierced. ఆయనను పొడిచిన వారు ఆయన చూస్తారని గ్రంథం యెషయా గ్రంథం చూస్తూ ఉన్నారు. So that will happen the last day of Armageddon. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆ అర్మగెద్దోను ప్రపంచ యుద్ధంలో ఆఖరు దినాన జరుగుతుంది. When they will cry, "Lord, Messiah, you come." మెస్సియా ప్రభువా తిరగరా. At that time, అప్పుడు immediately after the tribulation, ఆ శ్రమ కాలం ముగించిన వెంటనే verse 30, you read verse 30. 30 వచనం చదువుకుందాం చూడండి. Then shall the sign of the Son of Man appear in heaven. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు As they are surrounded by the enemies. వారు శత్రువులతో చుట్టబడి ఉండగా వారు ప్రభును చూచినప్పుడు In the sky, they see a sign of the Son of Man. అప్పుడు ఆకాశంలో ఒక గుర్తు, మనుష్య కుమారుని యొక్క గుర్తు. When Jesus came first time, whether there was any sign in heaven? వారు యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఏదైనా ఆకాశంలో గుర్తొచ్చిందా? What was the sign? ఏది గుర్తు? Star appear, Bethlehem star. బెత్లెహేములో ఆ నక్షత్రం. Same way, ఆ ప్రకారమే the sign will appear in heaven. ఆకాశంలో మరొక గుర్తు. And they will understand. They see, nowadays the war is taking place. Every war, all are live telecasting. All the television people will be standing there. యుద్ధం జరిగేటప్పుడు టెలివిజన్ వారు వాళ్ళ కెమెరాలు పట్టుకొని అక్కడ యుద్ధాలు పోరాడుతా ఉంటే వాళ్ళు చేస్తా ఉంటారు. Yeah, Jerusalem will be surrounded by all the camera people, all the journalists, isn't it? యెరూషలేంలో అందరు కెమెరాలు పట్టుకొని జర్నలిస్ట్ అంతా తిరుగుతా ఉంటారు. Yeah, Doordarshan, BBC, CNN, whatever you name it, everybody will be there. దూరదర్శన్, BBC, CNN అందరూ ఉంటారు. Live telecasting of the war. అంతా జరుగుతూ ఉన్నట్టుగా చూస్తారు. And they will see something is appearing in the sky. వెంటనే వారు చూస్తారు ఆకాశంలో ఏదో సంభవిస్తాం. And when they see that, ఎప్పుడైతే వారు చూస్తారో all the camera will be focused there. అప్పుడు ఈ కెమెరాస్ అన్ని అక్కడే పెడతారు. They may feel that some missile is coming, some bomb is pouring, something they may think like that. మిసైల్ వస్తా ఉందో, బాంబు పడేస్తారు అని చెప్పి దాని. But here Bible says it is the sign of the Son of Man. కానీ బైబిల్ ఏమని చెప్తా ఉంది? అది మనుష్య కుమారుడి యొక్క రాకడం గురించిన సూచన. Yeah, you read the next part of that verse. 30వ వచనము అది చదివితే, Sign of the Son of Man will appear, then shall all the tribes of the earth shall move. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడి All the tribes of the earth. యా అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహిమతోను ఆయన వస్తాడని ఉంది. సకల గోత్రం Yeah. ఒక్కరు ఏడుస్తా ఉన్నారు. Why all are crying? ఎందుకు ఏడుస్తా ఉన్నారు? War is taking place. యుద్ధం జరుగుతా ఉంది. ప్రపంచ యుద్ధం జరుగుతా ఉంది కనుక అందరికీ దుఃఖమే. Not only that, అంతేకాదు next portion you see that. ఇంకో భాగం చూద్దాం. All the tribes shall see the Son of Man coming in the clouds of heaven with the power and great glory. సకల గోత్రముల వారు మనుష్య కుమారుడు మహామహిమతో ప్రభావంతోను ఆకాశ మేఘాలు వచ్చి చూస్తారు. See, here is mentioned that all the tribes of the earth will see. ప్రపంచంలోని సకల గోత్రములు See that. It is like a sun of righteousness. నీతి సూర్యుడు వాళ్ళు చూస్తారు. Jesus is coming. యేసు ప్రభు వస్తున్నాడు. As I told you, he is coming in Jerusalem. ఆయన యెరూషలేముకు వస్తున్నాడు. He is coming on the Mount of Olives. ఆయన ఒలీవ కొండ మీద వస్తా ఉన్నాడు. Here Bible says that all will see.
అయితే పరిశుద్ధ గ్రంథంలో చెప్పొద్దా చూస్తారు You tell me how it is possible. ఎట్లా ఇది జరగనే ఉన్నది. How it is possible? Something happening in Jerusalem, near the Mount of Olive. The whole world, even Santa Cruz people will see at that. యెరూషలేములో ఒలీవ కొండ మీద జరుగుతా ఉంది. ఇది ఎట్లా సాధ్యం? అందరు చూస్తా ఉన్నారు. Is it a live telecasting? ఇది టెలికాస్ట్ చేస్తా ఉన్నాం. There's no other answer for that. లేకపోతే దానికి సమాధానం లేదు. Means it is going to be a live telecasting. అది తప్పక లైవ్. As I told you, during the war, all the camera people will telecast this live. So everyone in the world will see that. ప్రపంచం అంతటా ఇది జరుగుతూ ఉన్న యుద్ధాన్ని ఆ టెలికాస్ట్ ద్వారా చూస్తారు. So you see the difference between the rapture and the glorious appearance. కనుక ర్యాప్చర్ లేక ఎత్తబడుట Rapture, అభావంలో మైండ్ అంటే తేడా చూడాలి. rapture is a private event. Only the church will come to know about it. పైకి ఎత్తబడేట సంగతి ఒట్టి సంఘానికి మాత్రమే అది ప్రత్యేకంగా వారికి చూపబడుతుంది. Whereas the glorious appearance is everyone in the world will come to know. అయితే మహిమతో వచ్చే ఆ రాకడ ప్రపంచమంతటికి కనపరచబడుతుంది. So we see the coming of the Lord, the two aspects of the coming of the Lord. ఈలాగున రెండు విషయాలు ప్రభు యొక్క రాకడలో రెండవ రాకడలో చూస్తూ ఉన్నాడు. One is for the church, other one is for the nation of ఒకటి Israel. సంఘం కొరకు, రెండవది యూదుల దేశం కొరకు. So whenever the Bible, whenever you see about the Lord's coming, ఎప్పుడైనా ప్రభు యొక్క రాకడ గురించి మనం చూసినప్పుడు you should distinguish whether it is speaking about the rapture or it is speaking about the glorious appearance. అది సంఘం ఎత్తబడే దాని గురించి చెప్పబడతా ఉందా, లేక మహిమతో ఆయన ఒలీవ కొండ మీదకి వచ్చే దాని గురించి చెప్పబడతా ఉందా? So if you are not able to understand the difference between these two, ఈ రెంటి మధ్య భేదం మనం అర్థం చేసుకోలేకపోతే this subject is going to be a confusion for all of you. ఈ పాఠము మనకు చాలా కష్టంగా ఉంటది. So I wanted to bring to attention the difference between rapture and the glorious appearance. ఇలాగున ఈ రెంటి మధ్యలో తేడా ఏంటి? ఎత్తబడినప్పుడు ఆయన దిగి వచ్చి, First of all, a few of them I have already mentioned to you. ఒకటి ఆయన వచ్చే దాని గురించి. Rapture is for the church. ర్యాప్చర్ అనేది ఎత్తబడేది అనేది సంఘముకే. Glorious appearance is for the nation of Israel. మహిమతో వచ్చే ఆ రాకడలో రెండవ భాగము యూదుల కొరకు, దేశం కొరకు. Rapture is a private event or a secret one. ఎత్తబడేది అనేది రహస్యము లేక ప్రత్యేకమైన సంఘటన. Glorious appearance is a public event, all can see. అయితే మహిమతో వచ్చేది అందరి కొరకైన సంఘటన. The rapture will take place before the tribulation. ఎత్తబడేది శ్రమల కంటే ముందు జరుగుతుంది. Very clear. Before the coming of the Antichrist. క్రీస్తు విరోధి రాకంటే ముందు జరిగే సంగతి. We know Bible says that Antichrist will come and he will persecute the Jewish people. క్రీస్తు విరోధి వస్తాడు, వాడు యూదులను హింసిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తాడు. He will rule the world 7 years. వాడు 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. So Bible very clearly speaks about the coming of Antichrist. కనుక క్రీస్తు విరోధి వచ్చే సంగతి కూడా పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్తా ఉంది. People want to know about Antichrist more than Christ, when he is going to come. క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడో దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలని అందరూ తాపడతా ఉంటారు. When I was teaching about the Antichrist, నేను ఎప్పుడైతే క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతూ after the meeting, one brother came and said, "Brother, I saw the photo of Antichrist." నేను ఇలాగ ప్రసంగించిన తర్వాత ఒక సోదరుడు వచ్చి, అయ్యా నేను క్రీస్తు విరోధి ఫోటో చూసినాను. Yeah, I will bring the photo tomorrow. నేను నీకు ఆ ఫోటో చూపుతానన్నాడు. So the next day he brought a photo. మరుసటి రోజు ఆ ఫోటో నా దగ్గర, And the photo on the forehead it is written 666. దాని ఆ ఫోటోలో తల మీద 666 అని So రాసి, she said, "This is the photo of Antichrist." ఇది క్రీస్తు విరోధి యొక్క ఫోటో. I told him, "Brother, don't worry about it. దాని గురించి ఎక్కువ విచారపడవద్దు. As long as you and me are here, the Antichrist will not come. సోదరా, నీవు నేను ఈ భూమి మీద ఉండే వరకు క్రీస్తు విరోధి రాడు. Antichrist will come only when the church is taken away. క్రీస్తు విరోధి నీవు నేను ఎత్తబడిన తర్వాతనే వస్తాడు. Only after the rapture the Antichrist will come. ఈ ర్యాప్చర్ లేక ఎత్తబడిన జరిగిన తర్వాతనే వాడు We వస్తాడు. are not waiting for Antichrist.
ఇక మన క్రీస్తు విరోధకు We are waiting for Christ to come. మన ప్రభు రాకడ కొరకు ఎదురు So please note down, Antichrist will not come as long as the church is here. కనుక సంఘము ఎంత వరకు భూమి మీద ఉంటుందో క్రీస్తు విరోధి రాజాలడు. So after 7 years of the tribulation period, శ్రమల కాలం ముగిసిన 7 సంవత్సరాల తర్వాత at the end of that, the Antichrist will come. ఆ ముగింపులో క్రీస్తు విరోధి వస్తాడు. See, in the verse which we have read, it is mentioned that immediately after the tribulation of those days. ఇక్కడ చూసినాము శ్రమ, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అని చూస్తున్నాం. So the coming of the Lord in glory will take place only at the end of tribulation. ఈ శ్రమల కాలం ముగించిన తర్వాతనే ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు. So please note down, the rapture will take place before tribulation. కనుక ఈ ఎత్తబడే సంగతి శ్రమల కంటే ముందు జరుగుతుంది. Glorious appearance will take place after the tribulation. మహిమతో మన ప్రభు వచ్చే రాకడ శ్రమల దినాలు ముగిసిన తర్వాత జరుగుతుంది. Now, next one. తర్వాత I am talking about the difference between rapture and the glorious appearance. ఈ ఎత్తబడే సంగతి ఆ తర్వాత మహిమతో కూడా ఆయన దిగి వచ్చే దాని గురించి మనం తేడా చూసుకుంటాం. For the rapture, no sign is given. ఈ ఎత్తబడే దానికి గుర్తులు చెప్పబడ్డం లేదే. It can happen at any time. ఎప్పుడైనా జరగచ్చు అది. The rapture can take place even today. ఇప్పుడే ఈ రాత్రే ఈ దినమే జరగచ్చు. Related with the glorious appearance, అయితే మహిమతో కూడా వచ్చే ఆయన రాకడ lot of signs are given. అనేక సూచనలు ఉన్నాయి. What is happening today in the world is a sign of the glorious appearance. లోకములో ఈ దినం జరిగే సూచనలు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే మహిమతో కూడిన రాకడ గురించి. Politically, రాజ్యాంగంగా, economically, వ్యాపార సంబంధంగా, technologically, శాస్త్రీయ సంబంధంగా, in every aspect that is happening, so many things I can tell you, so many things are happening around the world is referring about the glorious appearance. కనుక ప్రపంచంలో అనేక చోట్ల జరిగే ఆయా సంగతులు ప్రభు యొక్క మహిమతో కూడిన రాకడ గురించిన సంగతులు చెప్తా ఉన్నాయి. So the many signs are given about the glorious appearance. అనేక సూచనలు ప్రభు యొక్క మహిమతో కూడిన రాకడ గురించి But చెప్పబడతాయి. no signs are given for rapture. అయితే పైకెత్తబడే దాని గురించి గుర్తులు లేవు. Now another thing we should understand, మరొకటి మనం గ్రహించాలి. the rapture will take place when there is peace. ఎప్పుడు ఎత్తబడతారు? ఎప్పుడైతే సమాధానం, శాంతి ఉంటుందో. Many people think that when war is taking place, the Christ will come. అనేకులు అనుకుంటారు యుద్ధం జరుగుతూ ఉండగా క్రీస్తు ప్రభు వస్తాడా? I know that whenever the war is happening in the Middle East, people used to call me and ask, brother, the Lord's coming is there? ఈ మిడిల్ ఈస్ట్ లో జరిగే యుద్ధాలతో యేసు ప్రభు వస్తూ ఉన్నాడా అని అడుగుతారు అనేకులు. Yes, when the Gaza war was happening, everybody thought that the Lord's coming is there. ఆ గాజాలో జరిగే హత్యలు చూసినప్పుడు ఇదిగో ప్రభు వస్తూ ఉన్నాడు అన్నారు. When the Kuwait war took place, the people asked me whether Lord is coming. కువైట్ లో జరిగిన మహా యుద్ధాన్ని గురించి కూడా ప్రభు వస్తూ ఉన్నాడా అని అడిగినారు. Let me tell you, అయితే ఒక సంగతి, the rapture will take place when there is peace. ఈ ఎత్తబడే సంగతి ఎప్పుడైతే శాంతి ఉంటుందో అప్పుడు వస్తాడు. Look at that. 1 Thessalonians chapter 5 is very clearly mentions about that. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము Yeah, chapter 5 verse 2 and 3 you can read. 2-3 వచనాలు చదువుదాము. 1 Thessalonians chapter 5 తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతూ ఉన్నాను. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తట్టెచ్చింది కనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. Yeah, when they shall say peace and safety, then sudden destruction will come upon them. ఎప్పుడైతే అంతటా బాగుంది, సమాధానంగా ఉంది అని అనుకుంటూ ఉంటారో ప్రభు వస్తాడు. So when everybody says now peace is there, safety is there, at that time the Lord will come. సురక్షితంగా ఉంది, అంత సమాధానంగా ఉంది అన్నప్పుడు ప్రభు వస్తాడు. He is coming like a thief. ఆయన దొంగవనే వస్తాడు. See, the day of the Lord is coming like a thief, it is mentioned. ప్రభు దినము దొంగవనే వస్తాడు అని That means when everybody says peace, at that time the Lord will come.
ఈలాగున శాంతి శాంతి అని ఉన్నప్పుడు ఆయన వస్తాడు. So the rapture will take place when there is peace. కనుక ఎత్తబడేది శాంతి సమయంలో, Whereas the glorious appearance will take place in the midst of the war. అయితే ప్రభావంతో మహిమతో ఆయన వచ్చేది యుద్ధం జరుగుతూ ఉండగా వస్తాడు. Revelation chapter 16 verse 12 onwards you read, there's a description of the Armageddon is mentioned. ప్రకటనలో 16వ అధ్యాయము Armageddon, the description of the Armageddon is mentioned. ఇక్కడ అర్మగెద్దోన్ యుద్ధం గురించి, And while describing the Armageddon, అక్కడ ఈ అర్మగెద్దోన్ గురించి వ్రాయబడుతూ ఉండగా there it is mentioned, behold, I come like a thief. అక్కడ నేను ఇదిగో దొంగ వలె వస్తూ ఉన్నానని So in the ఆయన midst 12వ of, వచనంలో చెప్తూ ఉన్నాడు. in the midst of the Armageddon, the Lord will come. అర్మగెద్దోన్ యుద్ధములో వస్తాడు. That too at the last day of Armageddon he will come. దాంట్లో కూడా దాంట్లో ఆఖరి దినాన వస్తాడు. So please note down the difference between the rapture and the glorious appearance. ఈలాగున సంఘం ఎత్తబడేది, Now, అందులో another one. వచ్చేది తేడా. When the rapture takes place, we will meet the Lord in the air. ఎత్తబడే సమయంలో సంఘము ఆకాశంలో ఆయనను కలుసుకుంటాం. Yes, we will be ascending up and the Lord will be descending from heaven మనం ఎత్తబడతా ఉంటాము, ప్రభు దిగి వస్తాడు. and we will meet him in the air. మనం ఆకాశంలో ఎదుర్కొంటాం. Normally we say Madhyakasham. You might have heard about Madhyakasham. We will meet him. మధ్యాకాశం అనేది మనం చాలా సార్లు విన్నాం. But you should understand the word Madhyakasham is not there in the Bible. మధ్యాకాశం బైబిల్లో లేదు. Okay, we say Madhyakasham, no problem. మధ్యాకాశం అంటాము. So, but we see that the Lord will come at the last day on the Mount of Olives during the time of the glorious appearance. అయితే శ్రమల దినాలలో యుద్ధం జరిగేటప్పుడు ఆఖరి దినాన ఒలివ కొండ మీదకి ప్రభు వస్తాడు. His feet will touch on the Mount of Olives. ఆయన పాదములు ఒలివ కొండంత తాకినప్పుడు Book of Zechariah chapter 14 says, when the feet will touch on the Mount of Olives, the Mount of Olives will divide into two. జకరియా గ్రంథంలో 14వ అధ్యాయంలో చూసినప్పుడు ఎప్పుడైతే ఆయన పాదం ఒలివ కొండ తగులుతుందో ఆ కొండ రెండు భాగాలైపోతుంది. So the glorious appearance is on the earth. అలాగున మహిమతో కూడిన ప్రభావంతో కూడిన Please note down one more thing. మరొకటి మనం గ్రహిస్తాం. If the glorious appearance takes place, ఎప్పుడైతే ఆ మహిమతో కూడిన ఆ సందర్భం చూస్తాం, we, the church, is also coming with him. ఆయనతో కూడా సంఘంలో ఉండే మనం వస్తాము. After the marriage of the Lamb, we are coming down. గొర్రెపిల్ల వివాహము పెళ్లి జరుగుతానే ఆయనతో కూడా వస్తాము. We are coming down to celebrate the feast, marriage feast. ఈ వివాహ సంబంధమైన పండుగ చేయడానికి ఆయనతో కూడా వస్తాము. So I hope you understood the difference between rapture and the glorious appearance. ఈలాగున ఎత్తబడే దాని గురించి, ఆయన దిగి వచ్చే దాని గురించి తేడా తెలుసుకున్నాం అనుకుంటా. So unless and until you can distinguish these two, then this subject is confusing. ఇలాగ ఈ రెంటి గురించిన తేడా మనకు అర్థం కాకపోతే ఈ రాకడలో ఉండే సందేహం పోదు. Whenever you study, whenever you read about the Lord's coming, ఎప్పుడైనా ప్రభు యొక్క రాకడ గురించిన సంగతులు చదువుతా ఉన్నప్పుడు you should look into that passage and see whether it is speaking about rapture or is it speaking about the glorious appearance. సంఘం ఎత్తబడే దాని గురించి మాట్లాడబడతా ఉందా, లేకపోతే ఆయన మహిమతో వచ్చే రాకడ గురించి మాట్లాడుతుంది, గ్రహించాలి. As I told you, I have the bad habit of asking questions, so I am going to ask a question to know whether you followed or not. మీరు గ్రహిస్తా లేదా అని నేను చెప్పినా కదా, నాకు ఒక దురలవాటు ఉందని నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. In the Matthew chapter 24, we read about the Lord's coming is mentioned. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు రాకడ గురించి విన్నాము. Look at that Matthew chapter 24 ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో and verse 38 onwards you read. 38 to 41. Carefully you read. I am asking question. I am going to ask question. దీంట్లో నేను ప్రశ్నలు వేస్తాను కనుక తేటగా మీరు చదువుకోండి, నేను చదువుతాను. ఇప్పుడు Verse 39 only. 39వ వచనం నుంచి 39, 38 onwards. 38 సారీ 38వ వచనం నుంచి, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు నుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును.
ఇద్దరు స్త్రీలు తిరగలి విసర్చుదురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. Yeah, is it counted? Up to 41 brother. Verse 41. Two Yeah. women shall be 42, 41 only. 41 I mean. See, look at that. The coming of the Lord Jesus Christ is compared to the time of Noah. నోవహు దినములలో ఎలాగుండెనో యేసుక్రీస్తు ప్రభు రాకడ అలా దాన్ని పోల్చి చెప్పబడింది. Verse 37 says, as the days of Noah were, so shall also the coming of the Son of Man be. నోవహు నోవహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములు అలాగే. What is the peculiarity of the time of Noah? నోవహు దినముల గురించి ఒక ప్రత్యేకత ఏమిటి? It is a period of consumerism. Consume whatever you want. ఇది దొరికినదల్లా ఆరగించడం. Eating, drinking, and be merry. తినుచు త్రాగుచు ఎగరడం. Today's large, fast-growing industry is a restaurant. It's a fast food, isn't it? ఈ దినంలో ఏది ఎక్కువ లాభం సంపాదించుకుంటే Everybody is worried about eating. ప్రతి ఒక్కరు తినాలి అని ఆశపడతాం. Yeah, earlier days, about 50 years ago, there was no food for us to eat. Nowadays everywhere plenty people are eating, and then they are trying to reduce the weight also. I don't know. All the exercises they do. 50 సంవత్సరాల కిందట తినడానికంటూ ఎక్కువ దొరికేది కాదు, కానీ ఇప్పుడు ప్రతి చోట తిని ఎలాగో బరువు తగ్గించుకోవాలని బాధపడతా ఉన్నారు. Yeah, eating and drinking and dieting, that is what is happening now, isn't it? తినడము త్రాగడము, అదే సమయంలో బరువు. Noah's time it was like that. నోవా సమయాలలో అలా ఉంది. Giving in marriage. పెళ్లిలలో కూడా. And then we see that the time of the Lord's coming is also like that. ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో కూడా అట్లనే ఉంటది. As I told you, the Noah's time is a time of consumerism. నోవా దినాలు ఆరగించే దినాలు లేక పుచ్చుకునే దినాలు. Today is the time of consumerism. అంతటా Take as much as you want. ఎంత కావాలనో దాన్ని పుచ్చుకోవడం. Earlier days, that if a person gets 100 rupees, he will try to save at least 50 rupees. పాత దినాలలో 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు దాచిపెట్టాలని చూసేవారు. Nowadays, what is happening? ఇప్పుడేం జరుగుతా ఉంది? If you get 100 rupees, you will borrow 100 more rupees and you will spend it. ఇప్పుడు ఆ 100 రూపాయలు దొరికితే 100 రూపాయలు కాదు, ఇంకొక 100 రూపాయలు కూడా పుచ్చుకొని ఖర్చు చేస్తారు. That is called consumerism. అది ఎక్కువ పుచ్చుకోవడం లేక ఆరగించడం. So here he says that it is like the time of Noah. ఈలాగున నోవా దినములు ఉన్నట్లు ఉంది. And when we see that, verse 39. 39వ వచనం మనం చూసినాము. They knew not until the flood came and took them all away. జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోయిందండి. The flood came and took them away. జలప్రలయం వచ్చింది, అందరిని కొట్టుకొని పోయింది. So shall the coming of the Son of Man be. ఆ ప్రకారమే మనుష్య కుమారు యొక్క రాకడ. It is going to be like that. The Son of Man is going to come. మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. Next one. మరొకటి Verse 40. 40వ వచనంలో, Then shall two be in the field. ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందురు. One shall be taken ఒకడు తీసుకొని and పోబడును, the other left. ఒకడు విడిచిపెట్టబడు. Two women shall be grinding at the mill. ఇద్దరు స్త్రీలు తిరగలి విసర్చుందురు. One shall be taken, ఒకతే తీసుకొని పోబడును, the other left. ఒకతే విడిచిపెట్టబడు. Now let me ask you one question. ఒక ప్రశ్న వేస్తాను. Who is a believer? One who is left out is a believer, or one who is taken away is a believer? ఎత్తబడిన వాడు విశ్వాస లేకపోతే Please answer very carefully. దీన్ని జాగ్రత్తగా జవాబు ఇవ్వండి. Here says that two are in the field, one shall be taken away. ఇద్దరు పొలంలో ఉన్నారు, ఒకడు తీసుకొని పోబడతా ఉన్నాడు, Other one is left. Who is the believer? One who is left behind is a believer, or the one who is taken away is a believer? విశ్వాసి విడిచిపెట్టబడతా ఉన్నాడా లేకపోతే ఎత్తబడేవాడు అవిశ్వాసి? What is your answer? మన జవాబు ఏంటి? Carefully read it, then you will get the answer. అది జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మనకు జవాబు దొరుకుతుంది. Any answer? Anybody? Again? Don't worry, I am not going to punish you. Just you can answer anything, no problem. ఏమి శిక్ష ఇవ్వను చెప్పొచ్చు. Eh? But taken away is a believer. One who is left is a unbeliever. You mean that, right? Anybody else? Any other answer? Eh? Both are who? Taken away also and left is both are believers.
This is what I told you. When you read the passage, you should understand the context. Then you can able to understand. Now, question is there whether this passage is speaking about rapture or glorious appearance. That's the question. ఇది ఎత్తబడే దాని గురించి మాట్లాడబడతా ఉందా లేక భయముతో ప్రభు వచ్చే రాకడ గురించి చెప్పబడతా ఉందా? Now, look at that in verse 30. It is mentioned that the Son of Man will be coming in the great power and glory. 30వ వచనంలో ఆయన ప్రభావంతోను మహిమతోను మనుష్య కుమారుడు వస్తాడని చెప్పబడింది. So that means this passage is not speaking about rapture. కనుక ఇది ఎత్తబడే సంగతి గురించి చెప్పడం లేదు. This is speaking about ఇది glorious appearance. మహిమతో కూడా వచ్చే సంగతి. He is coming on the Mount of Olive. ఒలీవ కొండ మీదకి వస్తాడు. Why he is coming? ఎందుకు వస్తాడు? He is coming to establish the kingdom. దేవుని రాజ్యం ఏర్పరచుటకు వస్తా ఉన్నాడు. And all the righteous will enter into the kingdom. నీతిమంతులందరూ ఆయన రాజ్యంలో చేర్చబడతారు. All those who are wicked one will be removed from the earth. దుష్టులు భ్రష్టులు అంతా ఆయన రాజ్యంలో తీసివేయబడతారు. Now look at that in verse 39. We will read it again. 39 వచనం చదువుతాం. See, they were eating, drinking till the flood came. వారు జలప్రలయం వచ్చే వరకు తినుచు త్రాగుచూ ఉండిరి. And please note down, the flood came and took them away. జలప్రలయం వచ్చింది వారిని తీసుకు. Note down that flood came and took them away. జలప్రలయం వచ్చింది వారిని తీసుకొని పోయింది. Flood came and took whom, whether believer or unbeliever. ఇప్పుడు చెప్పండి, విశ్వాసులను తీసుకొని పోయింది అవిశ్వాసులను? Unbelievers. Likewise, next verse says that likewise what happened? ఆ ప్రకారమే So shall the coming of the Son of Man be. ఆ ప్రకారమే మనుషుని రాకడ ఉంటాయి. As the flood came and took them away, జలప్రలయం వచ్చి వారిని తీసుకొని పోయింది. same way the Son of Man will come and take them away. Whom? మనుష్య కుమారుడు కూడా అలాగే వచ్చి తీసుకొని పోతాడు. ఎవరిని? Believer or unbeliever? Eh? You see, the flood came and took them away. Right? జలప్రలయం వచ్చి ఎవరిని తీసుకొని పోయింది? To whom the flood came and took them? జలప్రలయం ఎవరిని తీసుకొని పోయింది? Avishwasi, Vishwasi. Avishwasi. Flood came and took them away. Same way, the Son of Man will come and take away. Whom? Unbelievers, not the believers. ఆ ప్రకారమే ప్రభు కూడా వచ్చినప్పుడు You అవిశ్వాసం. followed my point. One who is taken away is unbeliever. He will be removed. ఇలాగే ప్రభు వచ్చినప్పుడు అవిశ్వాసులను ఆయన తీసుకొని వెళ్తాడు. See, to understand that, you have to understand the context and the meaning of this passage. ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పబడినాయో దాన్ని మనం పోల్చు. One who is left behind is a believer who will enter into the millennial kingdom. కనుక ఎవరైతే మిగిల్చబడతారో వారు వేయండ్ల లేక ప్రభు యొక్క రాజ్యంలో చేర్చబడతారు. One who is taken away as the Son of Man and came and took them away. Flood came and took them away. You'll see this phrase here. The flood came and took them away. Same way, the Son of Man will come and take them. జలప్రలయం వచ్చి వారిని కొనిపోయింది. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అవిశ్వాసులను కొనిపోబడతారు. I know that many of the believers, they feel that the taking away is a believer. One who is left out is a unbeliever. That can happen only in rapture. This is not rapture. అది విశ్వాసులను ఎత్తుకొని పోయేది సంఘం ఎత్తబడేటప్పుడు సంగతి కానీ ప్రభావంతో వచ్చినప్పుడు సంగతి కాదు. కనుక ఇక్కడ వదిలిపెట్టబడేవారు నీతిమంతులు, తీసుకొని పోబడేవారు అనీతిమంతులు. Now, so I hope you some idea you got it. I don't think that every, at least some idea you might have got it. కొత్త అయిన మనకు సందేహం తీరిందని నేను అనుకుంటున్నాను. Now, another interesting thing about the Lord's coming. మరొకటి రాకడ గురించిన When you are getting hungry, you just raise your hands. I will stop it. No problem. ఎవరికైనా ఆకలి అవుతా ఉంటే చేయొద్దండి. So, no problem. I will continue till you get hungry. No problem. Now, let us look into that. చూద్దాము. You know, every time, whenever it is mentioned that Jesus is coming like a thief. Have you seen that? యేసు ప్రభు దొంగ వలె వస్తా ఉన్నాడు. Why it is mentioned like that? ఎందుకు చెప్పబడతా ఉంది? Because a thief is coming without giving a notice. దొంగ ఎవరికి చెప్పకుండా వస్తాడు. A thief will not say to so and so date I am coming to your house. He will not say like that. మీ ఇంటికి వస్తానని చెప్పి రాడు. At an unexpected time he is coming. చెప్పని సమయంలో వాడు వస్తాడు. Without any notice he comes. ఏ
ఒక గుర్తు లేకుండా వాడు Same way, the Lord is coming like a thief. Without any notice, unexpected time, the Lord is coming. చెప్పని సమయంలో, ఊహించని సమయంలో దొంగ వస్తాడు. Says, where it is mentioned, the Lord is coming like a thief, you note down that. కనుక ప్రభు వస్తూ ఉన్నాడని ఈ విధంగా దొంగ అని చెప్పినప్పుడు Then you will, తేటగా చూడండి. you can get a beautiful picture of the Lord's coming. యేసు ప్రభు యొక్క రాకడను గురించిన అమూల్యమైన సత్యం మనం నేర్చుకోగలం. Now, first number one question is that why a thief is coming? ఎందుకు దొంగ వస్తాడు? He is coming to give you shake hand, నీతో వచ్చి saying to say చేయగలుగుతాడా? hello. లేక హలో అనడానికి He is వస్తాడా? not coming for that. ఆయన రాడు దానికి. Why a thief is coming? ఎందుకు దొంగ వస్తా ఉన్నాడు? You read John's Gospel, chapter 10, verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. There, Lord is speaking about the thief. అక్కడ దొంగ గురించి చెప్తా ఉన్నాడు. He is saying why a thief is coming. ఎందుకు దొంగ వస్తా Please ఉన్నాడు? read that. మనం చదువుదాం. John 10:10. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. Why a thief is coming? ఎందుకు దొంగ వస్తున్నాడు? Number one, he is coming to steal. ఒకటి దొంగతనం చేయడానికి వస్తున్నాడు. Second time, he is coming to kill. రెండవది హత్య చేయడానికి వస్తా ఉన్నాడు. And third one, he is coming to. మూడవది నాశనం చేయడానికి వస్తాడు. So when it is mentioned that Jesus is coming like a thief, all these three things are involved in that. కనుక యేసు ప్రభు దొంగ వలె వస్తా ఉన్నప్పుడు ఈ మూడు అక్కడ ఇమిడి ఉన్నాయి. One, a thief is coming to steal. దొంగతనం చేయడానికి వస్తూ ఉన్నాడు. Secondly, a thief is coming to kill. హత్య చేయడానికి వస్తా ఉన్నాడు. Number three, a thief is coming to destroy. మూడవది నాశనం చేయడానికి వస్తా ఉన్నాడు. Thief is coming. దొంగ He is coming to steal. దొంగతనం What చేయడానికి. is going to steal? ఎందుకు దొంగతనం చేస్తా? From your house. మీ ఇంట్లో నుంచి ఏం దొంగతనం చేస్తా? Suppose a thief is coming to your house. What is going to steal? మీ ఇంటికి వచ్చి ఏం దొంగతనం? The most valuable thing. చాలా The విలువైనదని gold, silver, money, and all he will take. బంగారాలు చూసుకుంటాడు. Have you heard anybody saying that yesterday one thief came to our house? ఎవరన్నా విన్నారా? నిన్న మా ఇంటికి ఒక దొంగ వచ్చినాడు. Have you heard that? Oh, he came and took away our dustbin. మా కచరా డబ్బా తీసుకొని పోయాడు. Thief is not coming to take away the dustbin. డస్ట్బిన్ కచరా డబ్బా తీసుకుపోవడానికి He is coming to take the most valuable thing from this world. చాలా విలువైన వాటిని తీసుకొని వెళ్ళడానికి అనిపిస్తుంది. Most valuable thing for Lord Jesus. And what is there on the earth? ఈ భూమి మీద చాలా విలువైనది ప్రభువైన యేసుక్రీస్తు ఏది? His church. His church is the most valuable thing. ఆయన సంఘం ఆయనకు అమూల్యమైనది. You are not purchased by the silver and gold, but by the precious blood of the Lamb. మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత విమోచింపబడింది. So church is the most valuable thing for the Lord. కనుక సంఘము ప్రభు దృష్టిలో అమూల్యమైనది. So Jesus is coming to take away the church. కనుక ప్రభువు సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. Most valuable thing. చాలా అమూల్యమైన తీసుకొని And వెళ్ళడానికి there is వస్తున్నాడు. a difference between thief and not Jesus Christ. ఈయన దొంగకు క్రీస్తు ప్రభుకు భేదం ఉంది. Thief is taking away something that is not belonging to him. వారికి చెందనిది దొంగతనం చేయాలని దొంగ వస్తాడు. Jesus is going to come to take away his own. అయితే ప్రభు తనకు చెందిన తన సొంతాన్ని తీసుకొని పోవడానికి ఆయన The church is valuable for him. He is coming to take away the church. అది ఆయనది, అది అమూల్యమైనది కనుక ఆయన వస్తూ ఉన్నాడు. So at the time of rapture, that is going to happen. అది పైకెత్తబడే సందర్భంలో Is it clear? Now, secondly, why a thief is coming? రెండవది ఎందుకు దొంగ వస్తూ ఉన్నాడు? He is coming to kill. హత్య చేయడానికి వస్తా ఉన్నాడు. See, when the Lord is going to come again, ఎప్పుడైతే ప్రభు రెండవసారి వస్తాడో, as I told you, it is called the glorious appearance after 7 years of rapture. 7 సంవత్సరాల శ్రమల దినముల తర్వాత లేక ఆ పైకెత్తబడి He is coming to save Israel. ఇశ్రాయేలును రక్షించడానికి ఆయన వస్తాడు. They will cry, "Oh Lord, you come and help us." వారు ప్రార్థన చేస్తున్న ప్రభువా మమ్మల్ని రక్షించుము. In the book of Revelation chapter 19, we read about his coming. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన రాకడ గురించి మనం చదువుతాం. Verse 11 onwards, it is described how the gloriously Lord is going to come. 11వ వచనం నుంచి ఆ రాకడ గురించి మనం వింటాము. But I don't have time to read the whole thing. At least verse 15 we will read. నేను అంత చదివించాను కానీ
15వ వచనం చదువుకుందాము. Yeah. 19 verse 15. 19వ అధ్యాయము 15వ వచనము. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యము తొట్టి త్రొక్కును. Yeah, we see the Lord is coming in glory on the Mount of Olives. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభావంతో మహిమతో ఒలివ కొండ మీదకి వస్తాడు. At that time, it is mentioned that out of his mouth a sharp sword will proceed. ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుదేరుతుందని And, చెప్పబడతా and ఉంది. it's mentioned that the sword with that he will smite the nations. ఈ ఖడ్గము ఆ దేశాలను కొట్టివేస్తది. He will destroy the enemies of Israel. ఇశ్రాయేలు యొక్క శత్రువులను నాశనం చేస్తాడు. So a thief is coming to destroy, to kill. దొంగ హత్యలు చేయడానికి చూసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. So we see that that is going to happen during the glorious appearance. ఇది యేసుక్రీస్తు ప్రభు మహిమతో వచ్చినప్పుడు జరిగే సంఘటన. Afterwards, ఆ తర్వాత all the wicked ones will be removed, దుష్టులందరూ తీయబడతారు. all the taken away by the flood. ఆ జల ప్రళయంలో తీయబడినారు. So Son of Man will take away all the wicked ones. నీతి సూర్యుడు మనుష్య కుమారుడు తీసుకుని వెళ్ళినాడు. And he will establish his kingdom for 1,000 years. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఆయన స్థిరపరుస్తాడు. After 1,000 years, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత we know that Satan will be released for some time. అపవాది కొంత సమయముకై విడువబడతాడు. 1,000 years, the Satan will bound in a bottomless pit. 1000 ఏళ్ల కాలము అపవాది అగాధములో మూసివేయబడతాడు. But after 1,000 years, 1000 ఏళ్లు గడిచిన తర్వాత he will be released. వాడు విడువబడతాడు. When he will be released, వాడు విడువబడిన he will తర్వాత try to attack the church as well as Christ. వాడు సంఘాన్ని మాత్రమే కాక క్రీస్తుతో కూడా పోరాడడానికి చూస్తాడు. In the book of Revelation, chapter 20, we read that the fire will come from heaven మనం 20వ అధ్యాయం చూసుకున్నాం. అగ్ని పైనుంచి వస్తది. and will destroy Satan and all those who join with him. అపవాదిని వాని అనుసరులను అందరిని నాశనం చేస్తాడు. And the present earth and the heaven will be destroyed. ఈ ప్రపంచము ఆకాశము తుడిచివేయబడతాయి లేక So తుడిచివేయబడతాయి. third thing, the thief is coming to destroy. మూడవది దొంగ నాశనం చేయడానికి వస్తాడని విన్నాం. Yeah, look at the 2 Peter chapter 3. పేతురు రాసిన 2వ పత్రిక Verse 10, it is describing there. ఈ వ్రాయబడతా ఉంది. But the day of the Lord, verse 10. ఫస్ట్ అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమి కొరకు కనిపెట్టును, వాటి యందు నీతి నివసించును. వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడు. Verse 10, the day of the Lord will, 3 verse 10, the day of the అయితే ప్రభు దినము దొంగ వచ్చును, ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవు. Yeah, look at that. The day of the Lord will come as a thief. ప్రభు యొక్క దినము దొంగ వలె వచ్చునని చూస్తున్నాం. Yes, in that day what happened? The heaven shall pass away with a great noise. ఆ దినమున ఆకాశమును మహాధ్వని And the elements shall melt with a fervent heat. పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో The earth మాయమైపోతాయి. and the earth and the works that are in it shall be burned up. భూమియు దానిలో ఉన్న సమస్తం కాలిపోతాయి. Yes, Jesus is coming like a thief. The day of the Lord is coming like a thief. ప్రభు యొక్క దినంలో ప్రభు యేసుక్రీస్తు దొంగగా వచ్చే సంగతి. This is going to happen after 1,000 years. ఇది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగే. See, wherever it is mentioned that the day and the coming like a thief is very interesting. కనుక దొంగ వలె వస్తున్నాడని చెప్పబడిన దాంట్లో ఒక చాలా ఉత్సుకతో కూడిన మాటలుగా ఉన్నాయి. Here we see that the heavens will be destroyed. ఆకాశములు గతించిపోతాయని వింటూ And it's mentioned, note down, the heavens shall pass away with a great noise. మహాధ్వనితో And the elements shall melt with a fervent heat. పంచభూతములు మహావేంద్రముతో కాలిపోతాయని చూసి Everything in the earth will burn away. భూమి మీద సమస్త
కాల్చివేయబడతాయి. Please note down, this will happen only after the millennial kingdom, 1000 years. 1000 పరిపాలన తర్వాత జరగబోయే సంగతే ఇది. You know, science people say that the heaven and the earth was created by a big bang. You heard about the big bang theory? బిగ్ బ్యాంగ్ అని చాలా మంది పిల్లలు విని ఉంటారు. అప్పుడే అలాగుననే ఆకాశము భూమి నిర్మించబడిందని నమ్ముతారు. It is not big bang that created. Actually, it is the word of God that created the heaven and earth. బిగ్ బ్యాంగ్ కాదు దీన్ని సృష్టించినది, దేవుని వాక్యము సృష్టించింది. But Bible says పరిశుద్ధ గ్రంథం the ఏమంటుంది? heaven and the earth will be destroyed by a big bang. అయితే పరిశుద్ధ గ్రంథములు ఇదే ఆకాశము భూమి ఈ బిగ్ బ్యాంగ్ తోనే ప్రభువు నాశనం చేస్తాడు. See, look at the pass away with a great noise, with a big bang. మా ధ్వని లేక బిగ్ బ్యాంగ్ తో నాశనం చేయను. Everything will be destroyed by a big bang. ప్రతిదీ ఆ మా ధ్వనితో నాశనం చేయను. So we know that the Lord is going to come. కనుక ప్రభువైన యేసుక్రీస్తు He is going to come like a thief. ఆయన దొంగ వలె వస్తాడు. A thief is coming to steal. దొంగతనం చేయడానికి వస్తాడు. That is, the rapture will take. అప్పుడు పైకి ఎత్తబడతారు. The most precious thing, the church will be taken away. అమూల్యమైన సంఘము ఆయనకు ఎత్తబడుతుంది. After 7 years of tribulation, 7 ఏళ్ల శ్రమణ కాలం తర్వాత at the end of it, ఆఖరులో the Lord will come in glory and majesty. ప్రభావముతో మహిమతో ప్రభు The వస్తాడు. glorious coming of Christ. ఆ మహిమతో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు At that time, we see that He will protect the nation of Israel, save the nation of Israel. ఆయన తన ఇశ్రాయేలు దేశాన్ని రక్షించుకున్నాడు. A sword will proceed from His mouth. ఆయన నోట వాడిగల ఖడ్గం He will destroy all the enemies of Israel. ఇశ్రాయేలు యొక్క సమస్త శత్రువులను నాశనం చేస్తాడు. Then He will establish the millennial kingdom. 1000 ఏళ్ల పరిపాలన At the end of 1000 years, ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత this present earth and the heaven will be destroyed. ఇప్పుడు ఉండే భూమి ఈ ఆకాశము What a wonderful program of God. ఎంత దేవుని నిశ్చయము This is నిశ్చయమైన the hope that God has given to you and me. ఈ నిరీక్షణ నాకు ఇచ్చాడు. Many people around us, they don't have this hope. బయట ఉండే ప్రజలకు ఈ నిరీక్షణ లేదు. Our hope is not a dead hope, it is a living hope. ఇది జీవము గల నిరీక్షణ. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు we will meet all our dear ones who departed us. మనల్ని విడిచి వెళ్ళిన ప్రతి ఒక్కరిని మనం చూస్తాం. Yes, I know that I will see my daddy and mummy and my all dear ones I will see at that time. నేను నా తండ్రిని నా తల్లిని వాళ్ళని చూస్తాను నేను విన్నాను. What a blessed hope we have. ఎటువంటి ఆశీర్వాదమైన Jesus is coming again. ప్రభువైన యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు. And He is very clearly, surely I come quickly. ఆయన అంటున్నాడు నేను తప్పక వస్తాను అంటున్నాడు. Yes, when He comes, what is going to happen? We will go into the detail in the next class. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో At the time of rapture, what are the events that is going to happen? How the event of rapture is going to take place? ఎత్తబడే సమయంలో ఏం జరుగుతాయో మనం ఆలోచన చేద్దాం. May God bless this words to our hearts. ఈ మాటలు దేవుడు మన ఆత్మల కొరకై దీవించుకున్నాక. థాంక్యూ. చిన్న ప్రార్థన చేసుకుందాము.